నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ప్రసాద్ ఏజీ టెక్ ఇన్నోవేషన్ సెంటర్ కు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. కాకుమానులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రసాద్ సీడ్స్ అధినేత కారు మంచి ప్రసాద్ తో కలిసి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను పెట్టి వ్యవసాయ సంబంధిత సహకారం అందించాలనుకోవడం హర్షణీయమని పెమ్మసాని రామాంజనేయులు తెలిపారు. నాణ్యత లేని విత్తనాలను ఉపయోగించడం వల్ల పంట చేతికి రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెమ్మసాని అన్నారు. లాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లచెరువు ప్రాంతంలో పోలీసులు అకస్మాత్తుగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఈ కార్డన్ సెర్చ్ ను పర్యవేక్షించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల గృహాల్లో తనిఖీలు చేశారు. వెహికల్స్ చెకింగ్ లో పత్రాలు లేని 77 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక శక్తులు, ఆగడాలను అరికట్టేందుకే ఇలాంటి కార్డన్ సెర్చ్లను నిర్వహించామని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. షుగరు, బీపీతో ఉన్నవారు చర్మ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదని ప్రముఖ చర్మ వ్యాధుల వైద్యులు డాక్టర్ డి అమర్ తెలిపారు. బ్రాడీపేటలో ఎస్హెచ్ఓ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన చర్మ వ్యాధులు శాస్త్రీయ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. షుగర్, బీపీతో బాధపడేవారు చర్మంలో ఏదైనా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అంటే రాగానే వెంటనే తెలియదండి. మాకు చాలామంది షుగర్ పేషెంట్లకి షుగర్ ఉన్నది అనేది కూడా ఎవరికి తెలియదు. జనరల్గా ఏదో ఇబ్బంది వల్ల వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా డాక్టర్ గారు రొటీన్ టెస్ట్ చేస్తుంటారు. ఆ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే థైరాయిడ్, బీపీ, షుగర్ ఈ 3 మెయిన్ ఎక్కువ బయటపడుతుంటాయి. అప్పటిదాకా వాళ్ళకి ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. కొంతకాలం తర్వాత షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీ రోగనిరోధక శక్తి తగ్గి తద్వారా చర్మ వ్యాధులు ఎక్కువ అవుతుంటాయి. ఏ రకాల చర్మ వ్యాధులు ఎక్కువ అవుతుంది. వీటిలో అన్ని చర్మ వ్యాధులు రావండి. ఈ షుగర్ లెవెల్స్ తగ్గి కంట్రోల్ లేనప్పుడు ఎక్కువ చర్మ వ్యాధులు వచ్చేది. దురద ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది దురద? చర్మానికి షుగర్కి దురద రావడానికి సంబంధం ఏంటి? 2వది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. 3వది సోరియాసిస్ ఎక్కువ అవుతుంది ఈ షుగర్ వల్ల. ఎందుకంటే రోగనిరోధక తగ్గడం వల్ల. నగరం పాలెంలోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో డిప్యూటీ మేయర్ సజీలాతో పాటు టీడీపీ మహిళా నాయకురాలు గంటా మౌళిక పాల్గొన్నారు. విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. విద్యారంగంలో బలోపేతం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాళ్ళు ఏం చెప్పినా మీరు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదువుకోవాలి. అప్పుడే మీరందరూ జీవితాల్లో సెటిల్ అవుతారు. స్కూల్ మనకి ఏమిచ్చింది? టాలెంట్ ఇచ్చింది, క్రియేటివ్నెస్ ఇచ్చిందా? సో ఫ్రెండ్స్ ఇస్తారు. అలాంటి మంచి మంచి మన లైఫ్ లో మంచి ఒక వేదిక దొరంలా ఈ యొక్క స్కూల్ ని మేమందరం సంతోషంగా ఇక్కడ చదువుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అందరూ ఆడపిల్లలు ఉన్నారు, అవునా? సో ఇది గర్ల్స్ స్కూలే కదా. గర్ల్స్ ఏమైనా తక్కువ మేము? సో ఆడపిల్లలు ఆదిశక్తిలా దూసుకుపోతున్నామా? సో అన్ని రంగాల్లో మా ఆడవాళ్ళు ఆదిశక్తిలా దూసుకుపోతున్నారు, అవునా? సో మీరందరూ ఆదిశక్తిలా దూసుకుపోవాలి. మరి ముఖ్యంగా మేము శ్రమను ఆయుధంగా మారిస్తే విజయం మనకు కానిసవుతుంది, అవునా? మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇడుపులపాడులోని విద్యా పరిషత్ స్కూల్కు అంబటి కాంతయ్య భూలక్ష్మి జ్ఞాపకార్థం 80,000 విలువ చేసే ల్యాప్టాప్ ను అందించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దలని గౌరవిస్తే మీకు ఉన్నత శిఖరాలే. మీరు చదువుకోవాలంటే ముందు వినాల, బుక్ చూడాల, జ్ఞాపకశక్తి పెంచుకోవాలి. అప్పుడే మీరు ఉన్నతంగా ఎదగలుగుతారు. ఈ రోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము అనేకమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, చెట్లు పెంచగా చెట్ల వల్లే మనకు గాలి వస్తుంది. ఈ నెల 9న సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద డిమాండ్స్ డేను నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు.
కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి తప్పిదాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని జంగాల తప్పుపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, అజయ్ కుమార్, వలి, నాసర్జీ తదితరులు పాల్గొన్నారు. మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపై పార్లమెంటు కమిటీ వేయాలని, సాయుధ బలగాల చట్టం పిఎఫ్ ఎస్పీఏ ఉపసంహరించాలని, రోజు రోజుకి పెరుగుతున్న ధరలు అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అలాగే రోజు రోజుకి పాతాళానికి పడిపోతున్నటువంటి జీడిపి రేటుని పైకి లేపడానికి కావలసినటువంటి చర్యల్ని తీసుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తా ఉన్నాం. ఓల్డ్ క్లబ్ రోడ్డు వీధి వ్యాపారుల కార్పొరేటర్లతో కలిసి తమ సమస్యలపై కమిషనర్ పులి శ్రీనివాసులకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ గుంటూరు నగరం రాజధాని పరిధిలో ఉన్నందున రోజురోజుకి ట్రాఫిక్ పెరుగుతుందని, అందుకు తగిన విధంగా ఇప్పటికే రోడ్ల విస్తరణ చేపట్టామన్నారు. అనేక ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల ఆక్రమణలు చేసుకుని ట్రాఫిక్కు, డ్రైన్లలో మురుగుపారుదలకు అడ్డంకిగా వ్యాపారాలు చేస్తున్నారన్నారు. నగరంలో వీధి వ్యాపారులకు చట్టపరంగా భద్రత కల్పించేలా వెండింగ్ జోన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని, త్వరలో గుజ్జనగుండ్ల సెంటర్లోని వెండర్స్కి జోన్ కేటాయింపు చేస్తున్నామని తెలిపారు. వెండింగ్ జోన్లపై కొందరు దుష్ప్రచారం వల్ల వాస్తవంగా వీధి వ్యాపారాలు చేసుకుని జీవించేవారు తీవ్ర ఒత్తిడికి గురై ఆందోళన చెందుతున్నారని, వారికి నగరపాలక సంస్థ తరపున పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. వీధి వ్యాపారులకు ఐడి కార్డులు అందించి రుణాలు, వారికి వివిధ సంక్షేమ పథకాలు అందించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. కొన్ని పద్ధతులు పెట్టుకొని చేసుకోవాలి. ఏం చేసుకున్నాం, నేను ఇక్కడే చేసుకుంటానంటే చేసుకున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు మనము గుంటూరు క్యాపిటల్ దగ్గరలో ఉంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న సిటీ కాబట్టి రోడ్లు కానీ ఇవి కానీ అన్నీ కూడా కొంచెం నీట్గా పెట్టుకొని వైడనింగ్ చేసుకొని చేసుకోవాల్సిన బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ అబ్రప్ట్గా ఎక్కడికెక్కడికి వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు మీరంటే జెన్యున్గా బ్రతికేవాళ్ళు, కానీ ఈ ముసుగులో దీన్ని ఒక కమర్షియల్గా చేసుకుని ఈ ముసుగులో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఇబ్బంది లేదు, లేకపోతే ఇంకొకరికి ఇబ్బంది లేదు అని మీరే నిర్ణయం తీసుకోండి. ఎక్కడైనా ఒక ప్లేస్ నేను ఇవ్వడానికి సిద్ధంగా, అది స్ట్రక్చరల్ గా. అంతేగాని నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే రోడ్డు గండం పెట్టాలంటే కుదరదు. ఇట్లా వందనం చేసుకుంటూ వచ్చి మీకు కూడా వెండింగ్ జోన్స్ ఫైనల్ చేసి చక్కగా పెడతాము. ఎక్కడైనా వేరే విధంగా ఇర్రెగ్యులర్గా ఉండి డ్రైన్స్ మీద, రోడ్ల మీద ఇర్రెగ్యులర్గా ఉంటే అన్నీ కడతాం. లేదు సార్ మాకు అసలు బిజినెస్ వద్దు, మాకు వేరే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి ఇలా మేము ఇంకా మా కాలం మీద ఇంతకంటే 10 వసంతరాయపురం కాకుమాని వారి తోటలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. డిఐ వర్సిటైల్ సర్వీసెస్ ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్, పాసం సర్దార్, ఇతర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వివరించారు. పెన్సిల్ కిట్ కానివ్వండి, ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కానివ్వండి అందజేయడం జరుగుతూ వస్తుంది. మాది శ్రీ పాసం రవీంద్ర యాదవ్ గారి సొసైటీ అన్నమాట. ఇంతకుముందు వచ్చి ఉన్నాము, మీకు ఆల్రెడీ మా ఇంటి దగ్గర కూడా మీకు ఆహార పదార్థాలు అందించాము, గుర్తుందా? మీ బాధ్యత ఏంటి? ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే వారి పిల్లల్ని ఉదయాన్నే లేపి 6-6 గంటలకి 7 గంటల కల్లా 6-6 గంటల కల్లా లేపి వారిని ఒక అరగంట వాళ్ళతో కలిసి గడపడం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.